ఈ రాయి కదలడం లేదు. ఎవరు అడ్డుపెట్టారు? ఇంత కష్టపడుతున్నాం. వాడు దొరకకపోతే రాజుగారు ఊరుకోరు. కొంచెం దూరం వెలుగు కనిపిస్తోంది. కొండ మొత్తం పొగతో నిండిపోయింది. వాడు గాలిలో కలిసిపోలేదు కదా. ఇక్కడే ఉండాలి. రేపు ఉదయానికల్లా మాంత్రికుడు మన చేతుల్లో ఉండాలి. చమురుతో తడిసిన ఎండుపుల్లలు క్షణాల్లో మంటలు రేపాయి. బిలమార్గమంతా జ్వాలలతో నిండిపోయింది. ఉండగానే ఆ నల్లని పొగ గుహనంతా ఆక్రమించింది. ఊపిరి ఆడటం కష్టంగా మారింది. రాజగురువు, సేనాని, సైనికులు ఆ పొగకు తట్టుకోలేక గుహ బయటికి పరిగెత్తారు. గురువర్యా, మీరన్నట్టు మాంత్రికుడు ఆ బిలంలో ఎక్కడో దాక్కుని ఉంటాడు కదా. వాడు తప్పక ఈ భయంకరమైన మంటల్లో పడి ఆహుతి అవుతాడని నా భయం. లేదు సేనాని, వాడు అంత తేలిగ్గా చచ్చే రకం కాదు. వాడికి చాలా మాయలు తెలుసు. వాడికి ఆ బిలంలో నుంచి బయటపడేందుకు మరో మార్గం తప్పకుండా ఉండి తీరుతుంది. వాడు ఎక్కడో ఒకచోట కొండమీదికి తేలుతాడు. వెంటనే సైనికుల్ని కాపుంచు. వాడు తల బయట పెట్టగానే పట్టుకోమని సైనికులకు ఆజ్ఞాపించు. ఇదే సమయంలో బ్రహ్మదండి మాంత్రికుడు మచ్చల సింహం గుహ వెనక భాగానికి చేరాడు. వాడు తన మంత్రదండంతో ఎన్నిసార్లు రాతిమీద కొట్టినా ఏలాంటి లాభం లేకపోయింది. జయమల్లు దానికి అడ్డంగా ఉన్న ఇనపకమ్మిని తొలగించలేదు. అతడికి మార్గం ఇవ్వలేదు. బ్రహ్మదండి మాంత్రికుడివి పాము చెవుడు. అత్యంత సూక్ష్మమైన శబ్దాలను కూడా గ్రహించగలడు. గుహలో తన శిష్యుడు కేశవుడు మెల్లిగా మాట్లాడుకుంటూ ఉండటం వాడు పసిగట్టాడు. తను చేసిన శబ్దం వాళ్లకు వినబడిందని, కాని వాళ్లు తనను రానివ్వదలచలేదని గ్రహించాడు. ఇదా మీ ఎత్తుగడ? నన్ను ఈ బ్రహ్మపుర సైనికులకు బందీని చేయాలని చూస్తున్నారా? రాకాసి లోయలో ఉన్న అమూల్య సంపదలను దొంగిలించాలని చూస్తున్నారా? పిల్లకాకి ఏమీ తెలుసుండేలి దెబ్బ. నా ప్రతాపం ఇప్పుడు చూపిస్తాను. మంత్రదండాన్ని ఎత్తి రాతిమీద బలంగా కొట్టాడు ఆ దుర్మార్గపు మాంత్రికుడు. ఆ కేక వింటూనే కేశవుడు, జయమల్లు ఉలిక్కిపడ్డారు. వాడికి విషయం తెలిసిపోయింది. ఆ మంత్రశక్తితో మిమ్మల్నిద్దరినీ ఈ క్షణాన భస్మీపటలం చెయ్యమంటారా? రాతిని జరుపుతారా? మాంత్రికుడి గొంతు వినగానే కేశవుడికి ప్రాణాలు అరచేతిలోకి వచ్చాయి. జయమల్లు అంతలోనే తేరుకున్నాడు. కేశవుడి భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాడు. కేశవా, భయపడకు. ఆ దుర్మార్గుడి నుంచి మనకు ఎలాంటి ప్రమాదమూ రాదు. బ్రహ్మపుర సైనికుల వెంట వచ్చిన ఒకడు వాడి మంత్రశక్తిని హరించి నోరు కట్టేశాడు. వాడికిప్పుడు ఎలాంటి మంత్రశక్తులు లేవు. వాణ్ణి సైనికులు తప్పకుండా పట్టుకుంటారు అని మనమిక్కడ దాక్కున్నామనేది బ్రహ్మదండిగాడికి తెలిసిపోయింది. వాడు పగ సాధించేందుకు మనల్ని సైనికులకు పట్టిస్తాడు. మనం ఇక్కడ్నించి పారిపోవాలి. జయమల్లు చెప్పింది కేశవుడికి సవ్యంగానే అనిపించింది. కాని పారిపోవడం ఎలా? అన్ని వైపులా సైనికులు తమ కోసం గాలిస్తుండగా పారిపోవటం సాధ్యమేనా? హఠాత్తుగా గుహ వెనక భాగాన్నుంచి బ్రహ్మదండి పెద్దగా దగ్గిన ధ్వని వినిపించింది. అయ్యో, నా ఉగ్రభైరవుణ్ణి పునాది నుంచి పెళ్లగించి అవతల పారేశారా? ఏమిటి పొగ? చచ్చాను చచ్చాను!
ఈ బిలంలో నుంచి ఎలాగైనా బయటపడవలసిందే. రాజభటులకు చిక్కి నానా హింసలు పడవలసిన యోగం రాసిపెట్టి ఉన్నది. రక్షకా కాలభైరవా, నన్ను కాపాడు! సైనికులు బిలమార్గాన ఏదో ఓదర పెట్టారు. వాడి పని అయిపోయింది. బ్రహ్మదండిగాణ్ణి ఎలుకను కలుగులోంచి లాగినట్టు బయటికి లాగబోతున్నారు. ఒరే ద్రోహే, శిష్యా, నీ మాటలన్నీ నాకు వినబట్టం లేదనుకున్నావా? ఈ బిలంలోంచి కొండమీదికి వెళ్లే మార్గం నాకు తెలుసు. అలా వెళితే నన్ను సైనికులు తప్పకుండా పట్టుకుంటారు. నాకు వేరే దారి లేదు అని సైనికులకు మీరెక్కడ దాక్కునున్నారో చెప్పి మిమ్మల్ని చిత్రవధ చేయిస్తాను. ఆ వెంటనే మాంత్రికుడు గుహ వెనక భాగాన్నించి వెళ్ళిపోతున్న అడుగుల చప్పుడు వినిపించింది. బ్రహ్మదండి అన్నంత పని చేస్తాడన్న భయం జయమల్లుకు కలిగింది. అతడు కేశవుణ్ణి కూర్చున్న చోటునే ఉండమని సైగ చేశాడు. గుహద్వారం దగ్గరకు వచ్చి జాగ్రత్తగా బయటికి తొంగి చూశాడు జయమల్లు. అతడి దృష్టికి దూరంగా ఒక సైనికుడు ఒక బండరాతి మీద నిలబడి ఉండటం కనిపించింది. అదృష్టవశాత్తు ఆ సైనికుడు గుహకేసి కాక మరోవైపుకు చూస్తున్నాడు. జయమల్లు చప్పున గుహలోకి వెళ్ళి కేశవుడితో పారిపోయే సమయం వచ్చిందన్నాడు. కేశవా, మనం పారిపోవాలంటే ఇదే మంచి అదనులాగా కనబడుతున్నది. బ్రహ్మదండి సైనికులకు మనం దాక్కున్న చోటు ఇట్టే చెప్పేస్తాడు. త్వరపడాలి. కేశవుడు చప్పున లేచి నిలబడి జయమల్లు వెంట గుహద్వారం దగ్గరకు వచ్చాడు. అంతలో దూరం నుంచి పెద్ద కలకలం వినబడింది. సైనికులు ఎవరో దొరికారని అరుస్తున్నారు. బ్రహ్మదండి మాంత్రికుడి గొంతు కంచులా మార్మోగుతున్నది. సైనికులు కేకలు పెడుతున్నారు. కేశవుడు, జయమల్లు ఓ త్రుటికాలం నిశ్చేష్టులై ఏమి చెయ్యటమా అని ఆలోచించారు. అంతలో చేతకత్తి పట్టుకుని ఒక వృద్ధుడు రాళ్లచాటు నుంచి బయటికి వచ్చాడు. గుహ ముందు పడుకున్న మచ్చల సింహాన్ని చూస్తూనే టక్కున నిలబడిపోయాడు. ఇదిగో, మీ అయ్య వచ్చాడు కేశవా, భయపడకు. కేశవుడు ఆశ్చర్యంగా తండ్రికేసి చూశాడు. ప్రాణాలు లేచివచ్చినట్టయింది. సింహం నిన్నేమీ చెయ్యదు తాతా, భయం లేదు, లోపలికి రా. కేశవుడి తండ్రి చుట్టూ కలయ చూసి రాళ్లచాటుగా నక్కుతూ గుహకేసి రాసాగాడు. దూరంగా అప్పటి వరకు పెద్దగా మంత్రం పఠిస్తున్న బ్రహ్మదండి గొంతు హఠాత్తుగా ఆగిపోయింది. అతడికి ఎదురుగా రాజగురువు కనిపించి కమండలంలోంచి ఇంత నీరు తీసి గాలిలోకి విదిలించాడు. అది చూస్తూనే మాంత్రికుడికి నోరు నొక్కుకుపోయినట్టయింది. మంత్రశక్తి నశించింది. కాలభైరవా, నువ్వే నాకు దిక్కు అంటూ వాడు కుప్పకూలిపోయాడు. కాలభైరవుడికే దిక్కులేక రెండుగా ముక్కలై గుహలో పడి ఉన్నాడు. ఇంతకు నీ పేరేమిటి? మాంత్రిక శిరోమణి. రాజగురువు వెనక కత్తులు పట్టి ఉన్న సైనికులను చూస్తూనే బ్రహ్మదండి విలవిలలాడాడు. మహారాజా, నా పేరు బ్రహ్మదండి మాంత్రికుడు, నన్ను క్షమించండి. నువ్వు చాలా గొప్ప మాంత్రికుడు అనుకున్నాను. రాజెవరో గురువెవరో తెలియదా? అంత బుద్ధిహీనుడివా అంటూ రాజగురువు మాంత్రికుడి సిగపట్టి పైకి లేవనెత్తాడు. మహాఘనత వహించిన రాజగురు శేఖరులు నన్ను కాపాడాలి. నేను మీ దాసుణ్ణి. ఏ ప్రయోజనం ఆశించి నువ్వు అడవిలో బ్రహ్మపుర సేనానిని చంపావు చెప్పు. రాజగురు శ్రేష్ఠ, సేనానిని చంపింది నేను కాదు, నా శిష్యుడు. వాడు గురుద్రోహి. నేను వద్దని ఎంత వారించినా వినక
సేనానిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. శిష్యుడు అన్న మాట వింటూనే రాజగురువు వాడి సిగపట్టు విడిచిపెట్టాడు. అన్నట్టు వాళ్ల మాటే మరిచాను. నీ ఇద్దరు శిష్యులు ఎక్కడున్నారు? చెప్పు. వాళ్లల్లో ఒకడే నా శిష్యుడు, రెండోవాడు అడవిలో గొడ్లను కాచుకునే మూర్ఖుడు. వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రాంతాల్లో చెయ్యని కిరాతకమంటూ లేదు ప్రభూ. నడిగింది వాళ్ళెక్కడ దాక్కునున్నారని. నువ్వు వాళ్ళు చేసిన కిరాతకాల మాట చెబుతున్నావు. శిష్యులు చేసిన అపచారాలకు బాధ్యత గురువుదన్న సంగతి నాకు తెలుసు. వాళ్ళెక్కడా? రాజగురు చూడామణి, ఆ ద్రోహులిద్దరూ మచ్చల సింహం గుహలో దాక్కుని ఉన్నారు. వాళ్లను వెంటనే పట్టి బంధించకపోతే వాళ్ళు రాకాసిలోయకు పారిపోతారు. నా గాడిదమారి శిష్యుడు జయమల్లుకు ఆ రాకాసిలోయ గురించి సర్వం తెలుసు. రాకాసిలోయ అన్న పేరు వింటూనే రాజగురువు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. అలాంటి పేరు లోగడ అతడు ఎన్నడూ విని ఉండి ఉండలేదు. దీని వెనుక పెద్ద కథే ఉంది. వెంటనే వెళ్ళి మచ్చల సింహం గుహలో ఉన్న కేశవుణ్ణి, జయమల్లును పట్టుకురండి. సైనికులు మాంత్రికుడు చెప్పిన గుర్తుల ఆధారంతో అటుకేసి పరిగెత్తారు. ఏ ముసలి, ఆ దుర్మార్గుల్ని తీసుకుని ఎక్కడికి పోతున్నావు? నేను ఈ దుర్మార్గుల్ని రాజగురువు వద్దకు అడ్డదారిని తీసుకువస్తున్నాను. నాకొచ్చే బహుమానం కాజేయాలని ఉందేమో, జాగ్రత్త. మీ దారిన మీరు పొండి. ఈ చావబోయే వయసులో కూడా ముసలివాడికి డబ్బంటే ఎంత ఆశ అని నవ్వుకున్నారు. అది నమ్మి సైనికులు వెనుదిరిగి రాజగురువు దగ్గరకు బయలుదేరారు. అన్నిటికన్నా ముందుగా ఈ బ్రహ్మదండి మాంత్రికుడి గర్వం అణచాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఈడి కాళ్ళు చేతులు బిగించి అడవి పందిని వేలాడదీసినట్టు కావడి కర్రకు కట్టండి. సైనికులు బ్రహ్మదండిని పట్టుకుని తాళ్లతో కాళ్ళు చేతులు గట్టిగా కట్టేశారు. మాంత్రికుడు కర్ర ఊపుకు అటూ ఇటూ ఊగుతూ, భైరవా, నాకెంత అవమానం తెచ్చావు అని విలపించాడు. రాజగురువు చిరునవ్వు నవ్వుతూ కొండ దిగువన ఉన్న తన గుర్రంకేసి నడిచాడు.